దేవుడికి ఎందుకు దండం పెట్టుకుంటున్నావు? మన బాధలు వింటాడని, కోరికలు తీరుస్తాడని. అయితే నేను నీకు దండం పెడుతున్నాను. ఏ ఎందుకు? నా బాధలు వింటావని, కోరికలు తీరుస్తావని. ఏం మాట్లాడుతున్నావు? నేను నీ కోరికలు తీర్చడం ఏంటి? మరి ఆ దేవుడు ఎలాగూ నా బాధలు వినడం లేదు. కనీసం నువ్వైనా వింటావని. సరే చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం. ఏంటి? నేను నీ ప్రాబ్లమా? ఏమైంది? అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి. సరే సరే, మంచి అమ్మాయిని చూడమని మా అన్నయ్యకి చెప్తాలే. ఆ అమ్మాయినా? నువ్వు అబ్బాయిని కదా చేసుకోవాలి. అంటే అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలంది నా గురించా? మరి నా గురించి అనుకున్నావా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఓ 2 రోజుల్లో నీ పెళ్లి అయిపోవాలి. 2 రోజుల్లోనా? ఎందుకు? 3వ రోజు నేను ఉండను కాబట్టి. ఎక్కడికి వెళ్తున్నావు? పైకి వెళ్తున్నాను. పర్వాలేదు, అవసరం అయితే కిందికి పిలిపిస్తాను. పెట్టావులే చెవులో పువ్వు. నేను వెళ్ళేది మీ ఇంటి పైకి కాదు, కంటికి కనిపించినంత పైకి. అర్థమైంది, నువ్వే పైకి వెళ్తున్నావు. అంటే అంటే నేను ఎక్కడికి వెళ్తున్నానో నీకు తెలిసిపోయిందా? అవును, నువ్వు వెళ్ళేది ఫారెన్ కి కదా. ఫారెన్ కా? నా భాష, నా బాధ నీకు అలా అర్థమైందా? కర్మ కర్మ. సరే, కాసేపు ఫారెనే అనుకో. నేను పోయే లోపు నీ పెళ్లి చూడాలి. పెళ్ళంటే పండుగలు దిగి ఫోటో అనుకున్నావా? నువ్వు ఫారెన్ వెళ్లేలోపు 10 డ్రెస్సుల్లో దిగి చూపించడానికి. నీకు కావాలంటే ఎయిర్పోర్ట్ దాకా వచ్చి ఏడుస్తాను, 2 కన్నీటి చుక్కలు కారుస్తాను. అంతేగాని పెళ్లి చేసుకోమంటే మాత్రం నా వల్ల కాదు. ఏ ఎందుకు కాదు? నేనేమైనా కొండలు తావమన్నానా? లేకపోతే పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళి యుద్ధం చేయమన్నానా? పెళ్ళే కదా చేసుకోమన్నాను. పైగా నాకు టైం కూడా ఎక్కువ లేదు. నేను పోయేలోపు ఒక్కసారి నిన్ను పెళ్లి కూతురిగా చూడాలన్నది నా చివరి కోరిక. అది కూడా నెరవేర్చలేవా? ఏంటి మాటి మాటికి టైం లేదు అని అంటున్నావు? మేమేమైనా అంత పని పాట లేకుండా ఖాళీగా ఉన్నాం అనుకుంటున్నావా? మాకు టైం లేదు, విసిగించుకుంటా వెళ్ళు. చూడు, నేను చేసుకోమంటుంది నన్ను కాదు, నీకు నచ్చినవాడు, నువ్వు మెచ్చినవాడు. సింపుల్గా చెప్పాలంటే చెప్పాలంటే ఆలోచించుడు. నువ్వు కోరుకుంది నాకంటే అందగాడు, నాకంటే తెలివైనవాడు, నాకంటే బలమైనవాడు, అంతకు మించి నాకంటే హైట్ లేడు కదా, అదే ఎక్కువగా నిన్ను ప్రేమించగలిగేవాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అర్జున్ గురించి. విన్నారుగా, నిన్న పెళ్లి చూపులకెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఇదే వరుస. ఆయన బాధపడుతున్నది కూడా మీ గురించే. ఒకప్పుడంటే మీరెవరో మేమెవరమో, ఇప్పుడు మనం కాబోయే బంధువులం. మిమ్మల్ని అంటే మమ్మల్ని అన్నట్టే కదా, అందుకే మా ఏడుపు. ఇప్పుడేమంటారు? ఏం లేదమ్మా, ఈరోజు వాడన్నాడు, రేపు ఇంకొకటి అంటాడు. ఇలాంటి మాటలు నువ్వు పడకూడదన్నా, మాలాంటి వాళ్ళు వినకూడదన్నా ఒక్కటే మార్గం, నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవడం. నేను చేసుకోను. ఆయన నేను పెళ్లి చేసుకోపోవడానికి, గోకుల్ స్నేహాన్ని చేసుకోవడానికి ఏంటి సంబంధం? చిన్నపిల్ల మీలా అర్థం చేసుకోలేకపోతోంది. చూడమ్మా, ముందు అక్కకు పెళ్లి చేశాకే చెల్లెలకి పెళ్లి చేస్తారు. అదే న్యాయం, అదే ధర్మం. కాదని మీ అమ్మని చెప్పమను. ఏం వదినా, నేను చెప్పింది కరెక్టే కదా? అవునండి. అదిగో విన్నావుగా, నీకు పెళ్లి కాకుండా స్నేహకు పెళ్లి చేస్తే నలుగురు 4 విధాల నవ్విపోతారు. ఇష్టం వచ్చినట్టు చెవులు కొరుక్కుంటారు. అది మీకెలా ఉంటుందో గాని మాకు మాత్రం చాలా అవమానంగా ఉంటుందమ్మా. మిమ్మల్ని అంటే మమ్మల్ని అన్నట్టే కదా. ఇక మీదట మీరు మా వియ్యాల వారు. మిమ్మల్ని ఒక్క మాట అన్నా కూడా మేము భరించలేం. అలాగే మీరు కూడా మాట పడే ఏ పని చేసినా మేము సహించలేం. అందుకే మా రాజావారి కుటుంబం మచ్చలేని కుటుంబం అని వాళ్లకు తెలిసేటట్టు చెయ్యాలి. ఒకళ్ళు వేలెత్తి చూపే విధంగా మనం ఉండమని
వాళ్ళకు తెలియాలంటే స్నేహ పెళ్లి కన్నా ముందు అపర్ణ పెళ్లి జరగాలి. అప్పుడే మిమ్మల్ని మీ కుటుంబాన్ని చులకన చేసిన వాళ్ళ నోళ్లు మూతపడతాయి. కానీ నేనున్న పరిస్థితిలో పెళ్లి చేసుకోలేను ఆంటీ. అయితే నేనున్న పరిస్థితుల్లో నేను కూడా నా కొడుకు పెళ్లి చేయలేను. అది కాదండి. తప్పుగా అనుకోకండి వదిన గారు. పెద్ద కూతురికి పెళ్లి చేయలేదని పెళ్లికొచ్చిన వాళ్ళందరూ అడిగితే విని మీరు తట్టుకోగలరేమో గాని మా వియ్యపురాలంటే మాత్రం మేము అసలు తట్టుకోలేము. అందుకే చెప్తున్నా, ఆపర్ణకు పెళ్లి కుదిర్చి ముహూర్తం పెట్టించిన తర్వాత కబురు చేయండి. ముందు ఆపర్ణ పెళ్లి చేసి ఆ తర్వాత స్నేహ పెళ్లి చేద్దాం. సరేనా? అది కాదండి. నా నిర్ణయం చెప్పాను. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. ఇక మేము బయలుదేరుతాం. రండి. ఏంటమ్మా ఇది? నా పెళ్లికి దాని పెళ్లికి సంబంధం ఏంటి? సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? అది నీకు చెల్లెలు కాదా? నువ్వు దానికి అక్కవు కాదా? నీకు పెళ్లి చేయకుండా దానికి పెళ్లి చేస్తే ఎవరైనా ఇలాగే అడుగుతారు. అవునమ్మా, వాళ్ళందరూ దాంట్లో తప్పేం కనిపించట్లేదు. వాళ్ళ స్థానంలో ఎవరన్నా అలాగే మాట్లాడతారు. వాళ్ళు చెప్పింది కూడా మన మంచికేగా. ఎప్పటికైనా నీ నిర్ణయం మార్చుకుని పెళ్లి చేసుకుంటే మంచిదమ్మా. సారీ అన్నయ్య. చేసుకునే మనసే ఉంటే ఎప్పుడూ చేసుకునేదాన్ని కదా. లేదు కాబట్టి వద్దు అనుకున్నాను. అందుకే వాళ్ళ స్నేహాన్ని వద్దంటున్నారు. నీకోసం కాకపోయినా స్నేహ కోసమైనా నువ్వు చేసుకొని తీరాలి. లేదంటే నీ చేతులతో నువ్వే తన జీవితాన్ని నాశనం చేసిన దానివి అవుతావు. అవునక్క, వాళ్ళ మాటలు విన్నావు కదా. నీ పెళ్ళైతే కానీ నా పెళ్లి కొప్పుకునేటట్టు లేరు. అయినా నువ్వు చేసుకోకుండా నేను చేసుకోవడం కరెక్ట్ కాదక్క. అలా అని ఇష్టం లేకుండా చేసుకోవడం ధర్మం కాదు. కానీ నీ నిర్ణయంతోనే నా జీవితం ముడిపడుందక్క. నువ్వెంత మాత్రం వెనకడుగు వేసినా నా లైఫ్ అగాధంలో పడిపోతుంది. ఒక్కసారి నా గురించి కూడా ఆలోచించక్క. ఆలోచించడానికి ఏం లేదు. నీ పెళ్ళయ్యాక నచ్చ చెప్పైనా దీన్ని ఒప్పించి మరీ పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ముంచుకొస్తే ఇంకెందుకు ఆగుతాం? ఖచ్చితంగా పెళ్లి చేస్తాం. కాకపోతే ఇప్పటికిప్పుడు పెళ్లి కొడుకు ఎక్కడ దొరుకుతాడనేదే సమస్య. అదెంత పని ఆంటీ? మనం మనసు పెట్టి ఆలోచిస్తే అపర్ణని ఇష్టపడేవాడు, అపర్ణ కూడా ఇష్టపడేవాడు మీకు అందుబాటులోనే ఉన్నాడు. చాలా దగ్గరలోనే ఉన్నాడు. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను నాన్నగారు. శేఖర్, ఏంటి అలా మాట్లాడుతున్నావు? శేఖర్, అమ్మా, నాన్నగారమ్మా, రాత్రి నాన్నగారు వచ్చారమ్మా. ఏంటి నాన్నగారు వచ్చారా? ఏంటి నాన్నగారు రావడం ఏంటన్నయ్య?